హాయ్ అండి, నేను మీ వర్ష అండి. ఈరోజు సండే స్పెషల్ ఏం చేసుకుందామా అని పొద్దున్నే ఆలోచిస్తుండగా ఒక ఐడియా వచ్చింది. ఇంట్లో కొంచెం పప్పు ఉండే, అలసంద నైట్ అయితే నానబెట్టింది మా అమ్మాయి. నానబెట్టి పొద్దున్నే బయటికి వెళ్ళి పాలకూర తీసుకొచ్చాను. పాలకూర అలసంద గారెలు ఇద్దామని ఈరోజు ప్లాన్ చేసుకున్నాను. నైట్ నానబెట్టి పొద్దున్నే మిక్సీ చేసేసుకున్నాను. ఒక పాలకూర కట్ చేసి వేసుకున్నాను, అందులో మిక్స్ చేసి పొద్దున్న గారెలు వేసుకున్నాము. మా అక్క వాళ్ళ పిల్లలు వచ్చారు. ఈరోజు టిఫిన్ కూడా వాళ్ళకి పనిచేసింది. పొద్దున్నే వాళ్ళు వేడివేడిగా గారెలు వేసిస్తే గారెలు తిని ఛాయ్ తాగి వాళ్ళు పొద్దున్నే వెళ్ళిపోయారండి. మనం ఏంటంటే బయట ఫుడ్కి అలవాటు పడ్డాం. పొద్దున్నే లేచి చేసుకోవడానికి బద్ధకం అయిపోయింది బాగా. అందుకని బయట ఫుడ్ తింటున్నాం. కానీ ఇంట్లో మనం వేడివేడిగా కొంచెమైనా అప్పటి మందం చేసుకొని తిన్నా కూడా చాలా వేరే ఉంటుంది. చూడండి వేడివేడిగా గారెలు ఎంత బాగున్నాయో, చూడడానికి ఎంత బాగా అంటే బాగున్నాయో చూడండి గారెలు. ఈరోజు అయితే పొద్దున్నే వేడివేడి గారెలు టిఫిన్ అయిపోయిందండి. నా చిన్నప్పుడు అయితే మా అమ్మ డైలీ ఏదో ఒకటి చేసిస్తుండేది. ఒకరోజు చపాతీ, ఇంకొక రోజు ఏదో వేరే ఉప్మా అని ఉప్పుడు పిండి అని చేసేది మా అమ్మ చిన్నప్పుడు. చూడండి గారెలు చాలా